విజయ్ కుమార్ గంట ఆధునిక ఆంధ్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ఘట్టం 1995లో చోటు చేసుకుంది. 1994లో ముఖ్యమంత్రిగా తిరిగి రెండవసారి, అంటే మామూలుగా టెక్నికల్గా అయితే మూడోసారి ప్రజాబలంతో ఎన్నుకున్నటువంటి రామారావును 95లో ఆయన అల్లుడే వ్యూహాత్మక రాజకీయాల్లో భాగంగా గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. రామారావుని పార్టీ గౌరవ అధ్యక్షుడిగా పరిమితం చేశారు, వ్యవస్థాపకుడిగా చేశారు. దీనికి కారణం ఏంటంటే రామారావు పూర్తిగా తన ద్వితీయ కళత్రయం మీద ఆధారపడి ఉండటం, దాసరి లక్ష్మీ పార్వతి అలియాస్ వీరగంధం పార్వతి అలియాస్ నందమూరి పార్వతి రాజకీయం తెలుగుదేశం పార్టీలో ముదిరి పాకాన పడినటువంటి దశలో పార్టీ కేడర్లో ఎమ్మెల్యేల్లో వచ్చినటువంటి అసంతృప్తిని చంద్రబాబు ఆసరాగా తీసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు ఆయనకు వెన్నుదన్నుగా నిలవటం వల్ల, మీడియా వెన్నుదన్నుగా నిలవటం వల్ల కొనసాగారు. చివరికి రామారావు ప్రత్యేకమైన పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆయన ఆదరించడం అంటే బతికుంటే ఆదరించేవాళ్ళేమో. ఎందుకు రామారావు ప్రత్యేకంగా పెట్టిన పార్టీ గాలిలో కలిసిపోయిందంటే దానికి కారణం లక్ష్మీ పార్వతి. పాతపట్నంలో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. అక్కడ ఆమెను గెలిపించినప్పుడు ఒక్కనాడు కూడా ఆ నియోజకవర్గంలో ఆమె అడుగుపెట్టినటువంటి పరిస్థితి. 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. మద్య నిషేధం ఎత్తేసాడు. కిలో బియ్యం ₹5.25 చేశాడు. అయినా జనాన్ని మెప్పించాడు. రాజకీయ ఊహాత్మక చర్యల్లో భాగంగా వామపక్షాలకు కొంచెం దూరంగా జరిగి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసి 99లో అధికారంలోకి వచ్చాడు. తర్వాత పరిణామాలు మీకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి 2 టర్మ్స్, కిరణ్ కుమార్ రెడ్డి చేయటం, రౌసయ్య చేయటం, ఆ తర్వాత నవ్యాంధ్ర రావటం, నవ్యాంధ్రకి ముందు చంద్రబాబు పాదయాత్ర చేయటం, అది ఆయనకు కలిసి వచ్చి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రాన్ని తనదైన శైలిలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో జరుగుతున్నటువంటి మహానాడు 42 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది విజయవంతం కావాలని కోరుకుందాం.